మరియమాత పూజిత మాసం 26వ రోజున జపమాలను సమర్పిస్తున్న కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. బైరెడ్డి పాలరాజు, సావిత్రమ్మ, సతీష్, రూప, వరీష్, శైలజ, వెంకట్, షైని, ఐశ్వర్య కుటుంబ సభ్యులు. అల్లం కరుణకుమార్, ప్రియాంక, అన్వి, అవిన్ కుటుంబ సభ్యులు. అల్లం నితిన్ కుమార్, ప్రవళిక, నేతన్ అంతోని కుటుంబ సభ్యులు. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి కుటుంబం మరియు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఏరువ థామస్ రెడ్డి, రెజీనమ్మ కుటుంబ సభ్యులు. ఓరిగంటి అన్వేష్ రెడ్డి, ప్రీతి, నెవిన్ సేవియర్ కుటుంబ సభ్యులు. ఏరువ శ్రీధర్ రెడ్డి, మాధవి, స్నేహిత్ రెడ్డి, కారుణ్య, బకిత కుటుంబ సభ్యులు. కరణం మరియదాస్, నక్షత్రమ్మ దంపతుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు జపమాల, కార్మెల్ జ్యోతి కుటుంబ సభ్యులు. మల్లవరపు దేవయ్య చౌదరి, మేరీ మాణిక్యం, విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, పుట్టి శ్రీవమ్మ కుటుంబ సభ్యులు. పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు. పలకలూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెర్ల శివకుమారి కుటుంబ సభ్యులు. సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, విజయ సుశీల కుటుంబ సభ్యులు. వైఎస్ రెడ్డి, రత్నమేరి కుటుంబ సభ్యులు. ప్రత్యేక తలంపుల కొరకు పోలిశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబ సభ్యులు. మాదాను ఇన్నయ్య, కుమారి, బాలజోసెఫ్, సంధ్య, అనీష్, అనిరుద్ కుటుంబ సభ్యులు. టి శంకర్రావు, బాలమణి, శ్రీవిద్య, కిరణ్ కుమార్, టి జయశ్రీ కుటుంబ సభ్యులు. పసల జోజప్ప, ప్రకాశమ్మ, చిన్నప్ప, సుజాత, మైకేల్ డాన్ బోస్కో, మానస మేరీ, పసల శ్రీవరాజు, మరియ క్లెమెంటీనా కుటుంబ సభ్యులు. అల్లం అంతోని, ఆనందరాజ్ కుటుంబ సభ్యులు. ఏరువ మేరీ, పరిణీత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు ఏరువ ఆనందమ్మ కుటుంబ సభ్యులు. భుజంగరావు, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబ సభ్యులు. గాదే అంజిల్ రెడ్డి, ఆత్మ విశ్రాంతి కొరకు గాదే సుధీర్ రెడ్డి, రజిత కుటుంబ సభ్యులు. వేల్పుల జోసెఫ్ కెన్నెడీ, నిర్మల, అంతోని స్నేహిత్, డాక్టర్ హిమవర్షిని కుటుంబ సభ్యులు. పాలడుగు విజయ కుటుంబ సభ్యులు. ఏరువ షవరెడ్డి, సురేష్, చిన్ని, సునీల్, దివ్య, జాస్మిత్, షష్మిత్, రినో, క్రిస్మిత్ కుటుంబ సభ్యులు. మరియ రాజీవ్ రెడ్డి, మరియ అమృత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు దయచేయమని చవ్వారాయపురెడ్డి, మేరీ సునీంద్ర కుటుంబ సభ్యులు. వివేక్, వర్షితలకు మంచి భవిష్యత్తు కొరకు ప్రభాకర్, శశికళ కుటుంబ సభ్యులు. బి మారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు. మొకమాటి వివేక్కు త్వరలో వివాహం జరగాలని, విశాల్కు మంచి ఉద్యోగం రావాలని సాయిబాబు, విజయ కుటుంబ సభ్యులు. మారం రెడ్డి, ఆనందరెడ్డి, చిన్నమ్మ, రాజారెడ్డి, బాలరెడ్డి, దివ్యమేరి, విద్యాసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులు. కమలమ్మ, ప్రవీణ్ కుమార్, ప్రదీప్ కుమార్, ప్రతాప్ కుమార్, స్నేహలత కుటుంబ సభ్యులు. పెంటారెడ్డి సుజానమ్మ, ఆయుర ఆరోగ్యముల కొరకు పెంటారెడ్డి లూర్దురెడ్డి కుటుంబ సభ్యులు. చెన్నరాజు, జయంతి, వంశిక, సుచేత్, రాజవర్ధన్ కుటుంబ సభ్యులు. పెద్దనేని చిన్నప్ప కుటుంబ సభ్యులు. జార్జ్ జోసెఫ్, గ్లోరియా కుటుంబ సభ్యులు. పి మేరీ తెరీసా తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. వట్టి అగస్టీను రెడ్డి, జత్రుత, రోస్లీనా, జోసెఫ్, దివ్య ప్రతిమ, ఏరువ ఆనందరెడ్డి, మేరీ మంజుల తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కావాలని కె అరుణ కుటుంబ సభ్యులు. నా ఇంటి ఛాయాదేవి, బాలరాజు, వెలంకిని, లూర్దురాణి, జ్యోతి, చందన కుటుంబ సభ్యులు. కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం కొరకు మరియ తేజారెడ్డి, సింగారెడ్డి, ఆశా మౌనిక, కామన్ బెట్టిన, కామన రినిత్ రెడ్డి కుటుంబ సభ్యులు. పసల ప్రకాష్ రావు, సుశీల కుటుంబ సభ్యులు. గంగారపు ప్రవీణ్, రోజా, ప్రణయ్, ప్రత్యూష కుటుంబ సభ్యులు. మాదాను జోసెఫ్, వాణి, జశ్వంత్ కుటుంబ సభ్యులు. భాగ్యమ్మ ఆరోగ్యం కొరకు మాదాను బాలస్వామి, రోస్మేరీ, ప్రభాకర్ కుటుంబ సభ్యులు. పసల స్వామి, నిర్మల ఆరోగ్యం కొరకు కుటుంబ సభ్యులు. ఓజే షౌరీలు, ఓజే రోసి, ఓజే నిర్మల కుటుంబ సభ్యులు. బోయపాటి మరియమ్మ, అనిల్, అరుణ కుటుంబ సభ్యులు. ఏరువ నిర్మల మరియు ఏరువ సందీప్ రెడ్డి ఆయుర ఆరోగ్యముల కొరకు. 14వ పోపు లియో గారికి, కథోలిక గురువులకు, కన్యస్త్రీలకు ఆయురారోగ్యములు దయచేయమని, పవిత్ర జీవితాన్ని జీవించడానికి కావలసిన కృపను దయచేయమని ఏరువ నిర్మల కుటుంబ సభ్యులు.
ఎస్ ప్రేమ్ కుమార్, ఆనంద, జైన్, తెరీసా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సలిబిండ్ల తెరీసా కుటుంబ సభ్యులు. యు షావ్రెడ్డి, మరియా, కీర్తన, స్నేహ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సలిబిండ్ల తెరీసా కుటుంబ సభ్యులు. పి షావ్రెడ్డి, జోస్విన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సలిబిండ్ల తెరీసా కుటుంబ సభ్యులు. ఎస్ జ్ఞానారెడ్డి, చిన్న ఇన్నారెడ్డి, స్లీవమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సలిబిండ్ల తెరీసా కుటుంబ సభ్యులు. ఎస్ మర్రెడ్డి, ఎస్ షౌరీలమ్మ, ఇన్నారెడ్డి, ఇన్యాషమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సలిబిండ్ల తెరీసా కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి మరియమాత ప్రార్థనా సహాయాన్ని అర్థిస్తూ ఈ జపమాలను కొనసాగించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోక రాజ్ఞి సంతోషించండి, హల్లెలూయా. ఏలైనా భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు, హల్లెలూయా. ఆనతిచ్చిన ప్రకారం ఉత్థానమైనారు, హల్లెలూయా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి, హల్లెలూయా. కన్యక ఇండు మరియమ్మ గారా ఆనందించి సంతోషించండి, హల్లెలూయా. ఏలైనా యేసుప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితిరి. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ గారి వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. జపమాల ప్రారంభ ప్రార్థన. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపము చేయుటకు మేము యోగ్యులము కాము. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపమును పరాకులేక భక్తితో జపించుటకు మీ సహాయము దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైనందువలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొందుము. పరలోకమందుండు లోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. సంతోషదేవ రహస్యములు. మొదటి రహస్యము, గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి. నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. రెండవ గుర్తు, దేవమాత పునీత ఎలిజబెతమును సందర్శించుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. మూడవ గుర్తు, దివ్య బాలయేసు జననమును గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము.
ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయా అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. 4వ గుర్తు. దివ్య బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకముందడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ. గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ. గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ. గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము.
ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగును గాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. 5వ గుర్తు, దేవమాత కానకపోయినా దివ్య బాలయేసును దేవాలయంలో కనుగొనుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యముగా మీ దయా అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. అతిదూతయగు పునీత మిఖాయేల, గాబ్రియేల, రఫాయేల, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అనువారలారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన 73 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో నొకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము. పరలోక పితి అయిన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరుని మాత, మా కొరకు ప్రార్థించండి. కన్యకల పరిశుద్ధ కన్యక, మా కొరకు ప్రార్థించండి. క్రీస్తుని మాత, మా కొరకు ప్రార్థించండి. తిరుసభ మాత, మా కొరకు ప్రార్థించండి. కారుణ్య మాత, మా కొరకు ప్రార్థించండి. దేవవర ప్రసాద మాత, మా కొరకు ప్రార్థించండి. నిరీక్షణ మాత, మా కొరకు ప్రార్థించండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు ప్రార్థించండి. మహావిరక్తిగా ఉండడు మాత, మా కొరకు ప్రార్థించండి. నిర్మలమైన మాత, మా కొరకు ప్రార్థించండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు ప్రార్థించండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు ప్రార్థించండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు ప్రార్థించండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు ప్రార్థించండి. మంచి ఆలోచన మాత, మా కొరకు ప్రార్థించండి. సృష్టికర్త మాత, మా కొరకు ప్రార్థించండి. రక్షకుని మాత, మా కొరకు ప్రార్థించండి. మహావివేకము గల కన్యక, మా కొరకు ప్రార్థించండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు ప్రార్థించండి. స్తుతింపబడి యోగ్యమైన కన్యక, మా కొరకు ప్రార్థించండి. శక్తిగల కన్యక, మా కొరకు ప్రార్థించండి. దయగల కన్యక, మా కొరకు ప్రార్థించండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు ప్రార్థించండి. ధర్మమునకు అద్దమా, మా కొరకు ప్రార్థించండి.
ప్రార్థించండి. జ్ఞానమునకు ఆలయమా, మా కొరకు ప్రార్థించండి. మా సంతోష కారణమా, మా కొరకు ప్రార్థించండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు ప్రార్థించండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు ప్రార్థించండి. అత్యంత భక్తిగల పాత్రమా, మా కొరకు ప్రార్థించండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు ప్రార్థించండి. దావీదుని గోపురమా, మా కొరకు ప్రార్థించండి. దంతమయమైన గోపురమా, మా కొరకు ప్రార్థించండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు ప్రార్థించండి. వాగ్దత్త మందసమా, మా కొరకు ప్రార్థించండి. మోక్షపు వాకిలి, మా కొరకు ప్రార్థించండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు ప్రార్థించండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు ప్రార్థించండి. వలస ప్రజల ఆదరువా, మా కొరకు ప్రార్థించండి. కష్టపడు వారులకు ఆదరువా, మా కొరకు ప్రార్థించండి. క్రైస్తవుల సహాయమా, మా కొరకు ప్రార్థించండి. సన్మనస్కుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. పితరుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. దీర్ఘదర్శుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. అపోస్తుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. వేద సాక్షుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. స్తుతియుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. కన్యకల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. కుటుంబముల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. సమాధాన రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా ప్రార్థన వినోదరించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లీవ క్రింద నిలిచియుండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండడు భాగ్యము మాకెప్పటికీ ప్రాప్తింప చేయని అవతరించండి స్వామి. ఆమేన్. మరియు మాత పూజిత మాసం 26వ దినము. దేవమాత మోక్షమున ప్రవేశించుట. మొదటిది, మోక్షము ప్రవేశించినప్పుడు దేవమాతకు కలిగిన సంతోషము. రెండవది, దేవమాతకు మోక్షములో కలిగిన మహిమ. మూడవది, దేవమాత మోక్షములో మన ఆదరువుగా నున్నది. దేవమాత ఈ లోకము విడిచి మోక్షమునకు ఎత్తబడినప్పుడు సన్మనస్కులను ముక్తి పొందిన మోక్షవాసులను తమ రాణికెదురు వచ్చి ఇంపుగా పాటలతో ఆ మోక్షరాణి ఉత్సవమును కొనియాడిరి. ఆ పరమరాణి మహావైభవముతో మోక్షమునకు ప్రవేశింపగా మోక్షమందంతటను ఒక గొప్ప వెలుగు ప్రకాశించున్నట్లుండెను. జేసువు తానే తన మాతకు ఎదురుగా వచ్చి ఆమెను మిగుల ప్రేమతో మోక్ష మహిమలో ప్రవేశింపచేసెను. పితి అయిన సర్వేశ్వరుడు ఆమెను తన ప్రియ పుత్రికగా అంగీకరించెను. తన ఏకైక కుమారుడైన లోకరక్షకుని కుడి పార్శ్వమున ఆమెకు స్థాపింపబడియుండిన సింహాసనమందు కూర్చుండబెట్టెను. మరియు ఆమె యొక్క తిరు శిరస్సునందు ప్రకాశించు కిరీటమును ధరింపచేసి ఆమెను భూపరమండలములకు రాణిగా స్థాపించెను. దేవమాత మోక్షరాజ్యమందు పొందిన మహత్వమును పరిశీలించి ధ్యానింతము. ఆ పరమరాణి లోకరక్షకునికి నిజమైన తల్లిగాను సకల దేవవర ప్రసాదముల చేత అలంకరింపబడినదిగాను ఆమె జీవించిన కాలమంతా ఉత్తమమైన పుణ్యములన్నిటినీ చేసినదిగాను ఉండెను. ఆమె మోక్షములో పొందిన మహిమ వీటన్నిటికీ తగిన ఫలమైనది. అందువలన ఆమె మహిమ మోక్షవాసులందరికీ హెచ్చైనదిగాను దూతలు అతిదూతలు మొదలగు సన్మనస్కుల కంటే ఉన్నతమైనదిగా ఉన్నది. దేవమాత అట్టి ఉన్నత మహిమను పొంది సకల స్తోత్రములకు స్తుతులకు పాత్రురాలై పూర్ణానందమును అనుభవించుచున్నను.
ఈ లోకమందు బాధలకు లోనై సంచరించు బిడ్డలనైనా మనలను మర్చిపోదు. మన సత్య తిరుసభకును సమస్త విశ్వాసులకును తల్లియు రాణియు నై ఉండుటకే గాక పుణ్యాత్ములు తమ సన్మార్గమందు స్థిరముగా ఉండుటకును పాపాత్ములు పాపమును విసర్జించి పుణ్య మార్గములో దృఢముగా నడుచుటకును సమస్త జనులకు శరణమును ఆదరువునై ఉన్నది. మన కొరకు నిరంతరము తన దివ్య కుమారుని యొద్ద చనువుగా మాట్లాడి తన్ను ప్రార్థించు వారికి లెక్కలేని వరములను ఉపకార అనుగ్రహములను అనుగ్రహించుచున్నది. అద్భుతము. దేవమాత యొక్క విశేష కృపచేత జూదుడగు అల్ఫోన్స్ రాటిస్బన్ అనువారు సత్యవేదములో చేరిన విధము తిరుసభ అంతటను ప్రసిద్ధమైనది. అతడు జూదుల వేదమందు పెరిగి పెద్దవాడై జూదా మతమునకే హత్తుకొని పోయినవాడు. అట్టివాడు 12 ప్రాయమునందే తన అన్న మీద మిక్కిలి కోపించెను. ఎందుకన వాని అన్న సత్య తిరుసభలో చేరి గురుపట్టము పొందెను. అందుకు అల్ఫోన్స్ రాటిస్బన్ అన్నను సత్యవేదమును దూషింపనారంభించెను. అయినను తన తమ్మునికి మంచి బుద్ధి వచ్చినట్లుగాను అతని దుష్టబుద్ధి మారునట్లుగాను దేవమాతను వేడుకొనుడని అందరినీ బ్రతిమాలెను. కొంతకాలమునకు తమ్ముడగు అల్ఫోన్స్ పరదేశములను చూసి కడకు రోమాపురికి వచ్చి చేరెను. అచ్చట ఉన్నప్పుడు తాను ఎరిగిన భక్తి విశ్వాసములు గల ఒక దొర యొద్దకు పోయి అతని ఎదుట దేవదూషణములు సాగించెను. వాని దేవదూషణలను అసహ్యపు వార్తలను ఓర్పుతో సహించి ఆ దొర అతనిని చూచి ఇట్లనెను: నీవు చెప్పినవన్నయూ అట్లుండనిమ్ము, కానీ నీకు ధైర్యమున్నదో లేదో పరీక్షింపనిచ్చెదవా? నా వద్ద దేవమాత స్వరూపం ఒకటి ఉన్నది, దానిని నీ మెడలో వేసి ఉంచుము అని చెప్పి పునీత బెర్నార్డు గారు చెప్పిన జపమును ఒక కాగితము మీద వ్రాసి అతనికిచ్చి, ఈ జపము రేపు మాపు చెప్పుమనెను. ఆ జూదుడు పరిహాసము చేసి నవ్వి దూషించినను ఆ దొర అతనిని బలవంతమున సమ్మతింపచేసెను. ఆ జపము తొలగిపోగా ఎల్లప్పుడూ ఆ జూదుని మనస్సునందు వాక్కునందు ఉండెను. 2-3 దినములకు పిమ్మట అల్ఫోన్సు ఆ దొరతో ఒక గుడిలో ప్రవేశించెను. ఆ గుడిలో ఉండెడు స్వరూపములను పటములను ఇద్దరూ చూచుచుండగా ఏదో ఒక పని కొరకు ఆ దొర బయటికి పోయెను. గుడిలో అల్ఫోన్స్ ఒంటరిగా ఉండగా అతనికి చెప్పలేనంత భయము దిగులు పుట్టినది. కన్నులెత్తి చూచెను. అంతటా మిఖాయేలు సన్మనస్కుని పీఠము మీద ఒక ఆశ్చర్యమైన కాంతి ప్రసరించెను. ఆ కాంతి కిరణముల మధ్యన చల్లని వెలుగు జ్యోతి గలిగి మిక్కిలి కరుణారస వదనము గలదై కన్య మరియమ్మ మహిమాన్వితి అయి అతనికి ప్రత్యక్షమాయెను. అతడు మెడలో వేసుకున్న స్వరూపమందు దేవమాత ఎట్లు ఉండెనో అట్లే కనబడెను. ఆమె అల్ఫోన్సును చూచి మంచిది అనునట్లుగా చూచి ఒక్క మాటనైనను చెప్పకనే అతని మనస్సునందు వేద సత్యములను అద్భుత విధమున నాట చిత్తగించెను. అంతటా అల్ఫోన్సు ఆ క్షణమందే ఒక పుస్తకమైన చదువకయు ఎవని యొద్ద నేర్చుకొనకయు వేద సత్యములను అన్నిటినీ చక్కగా ఎరిగి పూర్ణ మనస్సుతో దేవమాతను అంగీకరించుకొని తానింతకు ముందు దూషించిన వేదము నిజమని తెలుసుకొనెను. కన్య మరియమ్మ అదృశ్యమైన పిమ్మట అల్ఫోన్స్ మిక్కిలి సంతోషముతో పీఠము నెదుట సాష్టాంగముగా పడి మిగులు దుఃఖముతో ఏడ్చుచుండెను. అంతలో బయటికి పని మీద వెళ్ళిన దొర తిరిగి వచ్చి అల్ఫోన్సు పీఠము ముందు సాష్టాంగపడి ఏడ్చుటను చూచి అతనిని లేపి నీకేమి సంభవించినదని అడిగెను. అప్పుడు అల్ఫోన్సు వినయుడై తాను కన్న దర్శనమును వివరించుచు, మీరు నా మెడలో వేసిన స్వరూపం మీద ఉండిన కన్యక నాకు కనపడెను. గొప్ప పాపి అయిన నా మీద ఆమె కనికరించి నా హృదయమందు దేవవర ప్రసాదములను మెండుగా ప్రవహింపచేసెను. నేనిప్పుడు భాగ్యవంతుడనైతిని.
నేనిప్పుడు జ్ఞానస్నానము పొందవలనని ఏడ్చుచూ చెప్పెను. అప్పుడు ఆ దొర అల్ఫోన్సును ఒక గురువు వద్దకు పిలుచుకొని పోయెను. కన్య మరియమ్మ చేత అతడు జ్ఞానస్నానమునకు అవసరమగు అన్ని వేద సత్యములను నేర్చుకొని ఉండెను. కాబట్టి జ్ఞానస్నానమునకు పెక్కు దినములు ఉండనవసరము లేకుండెను. కొన్ని దినములకు తరువాత మంచి ఆయుత్తము చేసి జూదుల వేదము త్యజించి జ్ఞానస్నానమును పొంది తానవలంబించిన క్రీస్తు వేదమందు స్థిరముగా నడుచుచు ఈ లోక భాగ్యములన్నిటినీ త్యజించి గురుపట్టము పొంది మరణము పొందు వరకు జూదులు మన సత్యవేదము ప్రవేశించున్నట్టుగా నెడతెగక ప్రయాసపడుచు వచ్చెను. ఇప్పుడు మనమందరము మోకరించి దేవమాత శరణగోరు జపము ప్రార్థించుదము. మిక్కిలి నెరనుగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారులలో ఒక్కరైనను మీ వలన చేయుబడినట్లు ఎన్నడను లోకములో వినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మికచే ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చున్నాము. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుచు పాపులమైన మేము మీ కనికరమునకు కాచుకొని మీ సముఖంలో నిల్చుచున్నాము. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, మా విజ్ఞాపనములను తెచ్చింపక దయాపరి వినవదరించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.